ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందని అన్నారు నగర డిప్యూటీ మేయర్ లతా శోభన్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో సమ్మిట్ జరపలేదని 2 రోజుల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అంటున్న లతా శోభన్ రెడ్డితోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్ల పైగా విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. ఇప్పటికే ఎంఓలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ లతా శోభన్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, చూస్తున్నాం దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్ ఏ ప్రభుత్వం చేయలేనటువంటి సాహసం మీ ప్రభుత్వం చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలోనే అతిపెద్ద సమ్మిట్ ఇది. ఈ సమ్మిట్కి మొత్తం ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి అందరూ డెలిగేట్స్ రావడం జరిగింది. నిన్న మార్నింగ్ 1 o'clock మీటింగ్ జరగడం అయింది. మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి, వచ్చిన డెలిగేట్స్ అందరూ కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పెట్టుబడులు కూడా 5 లక్షల కోట్లు చేయడం అనేది చాలా 5 లక్షల కోట్లు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఆ విషయమై చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అసలు మన హైదరాబాద్లో ఇంత పెద్ద గ్లోబల్ సిటీ ఏర్పాటు చేయడం, 4th సిటీ ఏర్పాటు చేయడం, గ్లోబల్ మీటింగ్ పెట్టడం అనేది కూడా ఇది ఫస్ట్ టైము. మా ప్రభుత్వంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చక్కగా ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే మన పిల్లలు ఎక్కడో అమెరికా పంపించి చదివిపోవడం జరుగుతుంది. అలాంటి ఐటీ కంపెనీలు కానివ్వండి, కాలేజీలు, ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి రేపు ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్లో ఉండే పిల్లలకి ఉపయోగపడే విధంగా, పిల్లలందరూ ఇక్కడే ఉండే విధంగా, ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడికి 2 రోజుల నుంచి చూస్తే ఈరోజు సాయంత్రం 6:30కి మన డాక్యుమెంటరీ కూడా ఉంది. 34లో ఏ విధంగా అయితే ఉండాలనే డాక్యుమెంటరీ షో కూడా ఉంది. విజన్ డాక్యుమెంట్స్ ఎలాంటి అంశాలు ఉన్నాయి మేడం? విజన్ డాక్యుమెంట్స్లో అన్నీ ఐటీ కంపెనీలు కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, మన సిటీ మీరు చూస్తారు బయట సిటీ మొత్తం ఎట్లా డిజైన్ చేయాలనేది సిటీ మొత్తం డిజైన్ చేసి కూడా ఉంది. అదే డిజైన్లో ఉండడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లానే ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన డెలిగేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించి, మంచి ఎక్కడ చూసినా మంచిగా హాల్స్ అన్నీ, విఐపి లాంజ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టడం. 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. యువతకు ముఖ్యంగా ఉపాధి కలిగించే అవకాశాలు ఉంటాయి పెద్ద ఎత్తున. ఇది చేసేదే యువత కోసం. ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ యువత బాగుపడాలనే ఒక ఉద్దేశంతోనే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికాలో ఉన్న పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉండి వాళ్ళు ఎంతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా మనం సీఎం గారు కానీ, మంత్రివర్యులు కానీ అందరి ఆలోచనతో ప్రకారం ఇక్కడ ఇన్ని కోట్ల పెట్టుబడి వస్తుంది. ఇంకా కూడా పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఇది గ్లోబల్ సిటీ కాదు, గ్లోబల్ సిటీ అనేట్టు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు విమర్శలకు? ఏదైనా పార్టీ అప్పుడు వాళ్ళు ఫార్మాసిటీ అని ఇక్కడ పెట్టడం జరిగింది. అదేం సక్సెస్ కాలేదు కదా, అది రాలేదు కూడా. వాళ్ళు చేసిండ్రా? అప్పుడు అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేసుకున్నాం మనం. కానీ ఇప్పుడు దాన్నే మనం గ్లోబల్ సిటీగా పెట్టడం, 4th సిటీగా పెట్టడం అనేది నిజంగా మన తెలంగాణలో ఒక గొప్ప పెద్ద విషయం. తెలంగాణలో ఉన్న యూత్కి, యువతకి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశాలు దొరుకుతాయని నేను కోరుకుంటున్నాను. కరప్షన్కి తెరదీసింది కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎక్కడ కనిపించిందండి కరప్షన్ ఎక్కడా లేదు. అప్పుడు ఇది మీరే ఫార్మాసిటీకి అని చెప్పి అప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. మేము దీన్ని గ్లోబల్ సిటీగా పెట్టుకుంటున్నాం, 4th సిటీగా పెట్టుకుంటున్నాం. గ్లోబల్ అంతా మనం ఒక్కొక్క డెలిగేట్ అందరినీ పిలవడం కూడా మనకి ఎంతో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఐటీ కంపెనీలు, హాస్పిటల్స్, నిన్న చూస్తే అపోలో చైర్మన్ గారు, అపోలో వాళ్ళు, ఇంకా మన కర్ణాటక డిప్యూటీ సీఎం గారు, ఇంకా చాలామంది కూడా ఎన్నెన్నో కోట్లు ఇమ్మీడియట్గా స్టేజ్ మీద కూడా డిక్లేర్ చేసిన విధంగా చేయడం జరిగింది. కామన్ పబ్లిక్ రేపటి నుంచి అలో చేస్తున్నారు 3 రోజుల పాటు. ఎట్లా ఉండబోతుంది? కామన్ పబ్లిక్ కంపల్సరీ రేపటి నుంచి ఫుల్ రష్ ఉంటుంది. అందరు వచ్చి చూడాల్సిన ఒక మంచి వాతావరణం, ఒక మంచి ఏరియా, మంచి ఇంత అరేంజ్మెంట్స్ ఇంత చేశారు అంటే నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇంత మంచి సమ్మిట్ అనేది, గ్లోబల్ సమ్మిట్ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ 3 days సందర్శించాలని నేను కోరుకుంటున్నాను.
ఇది చూస్తున్న మొత్తం మీద ఏ రాష్ట్ర ప్రభుత్వము తలపెట్టలేనటువంటి సాహసం తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్వెస్ట్మెంట్లో వచ్చి తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంఓయూలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. యువతకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి నుంచి కామన్ పబ్లిక్ కూడా గ్లోబల్ సమ్మిట్ విజిట్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కూడా డిప్యూటీ మేయర్ లతా శోభన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. భరత్తో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.